నాకు ధైర్యముగా ఉన్నది. మన దగ్గర మైక్స్ అవైలబిలిటీ లేదు. ప్రార్థన చేయమని చెప్పా, ప్రార్థన చేయండి. మైక్స్ అవైలబుల్ వస్తే వర్షిప్ టీం ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు అందరూ కలిసి రెండైనా ఆరాధించుకొని పాట పాడుకొని వాకింగ్ చెప్పుకొని వెళ్దాం. మా కృపమాటి గారు ఇస్తున్నారంటే మైక్స్. నెక్స్ట్ వీక్ వర్షిప్ టీం ఉంటుంది. మరి మీరే నాకు ఆ వీక్ ఎవరో నాకు మీరే చెప్పండి పేర్లు, అక్కడ నిలబడతారు బిడ్డలు. అదే రీతిగా మరి ఇంకొక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. సరే పాట పాడుతున్నాం. అందరికి వచ్చి కదా 2 మాటలే, 1 నిమిషమేనండి. గంటల గంటల ప్రార్థన కూడా ఒక్కోసారి అవసరం రాదు. కన్నీటితో అందరూ ఒకటే, అవునా? సపరేటా? నాతో కలిపి అందరము ఒకటే. మనమందరం ఒక శరీరం. ఆత్మతో సత్యముతో 1 సెకండ్ కళ్ళు మూసుకొని మనం పాట పాడి స్థుతించిన ఆయన లోతులు వచ్చేస్తారండి. ఆయనే వచ్చేసి మనల్ని ఆరగించి తీసుకుని వెళ్ళిపోతారు చేసేసి కదా. కళ్ళు మూసుకొని 1 నిమిషం అండి. 21, 23 కల్లా దీని ముగింపులకు తెచ్చి వర్తమానంలోకి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకొని ఏం ఆలోచన వద్దు, ఏమి చూడొద్దు. మీ హృదయంలో ఆయనే రావాలి. ఆయన ఎదురుగా ఉండాలి. ఎవరైనా సిలువలో వేలాడుతున్న ఆయన్ని మీరు కళ్ళు మూసుకోవాలి. సిలువలో వేలాడుతున్న ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు 2 చేతులు ఎత్తితే అర్థం ఏంటంటే అండి, నా చేతిలో ఏం లేదయా, నీ ఇష్టమయ్యా, నా వల్ల ఏమి కాదయా, నేను సాగలేకపోతున్నా, ఈ బాధను భరించలేకపోతున్నా, అడుగు తీసి అడుగు వెళ్ళలేని పరిస్థితి, నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నా, నా బాధ తీర్చేవాడు ఎవరు లేరయ్యా, నేను దగ్గరికే వచ్చానయ్యా, నీకే చెప్తున్నానయ్యా, నా వల్ల ఏమి కాదయా అని ఇండికేషన్ అండి. 2 చేతులు ఎత్తామంటే ఆ రీతితో 2 చేతులు ఎత్తి కన్నీటితో ఆయనతో మాట్లాడండి. ధైర్యము కోల్పోయినా భయముతో మరిందినా, ధైర్యము కోల్పోయినా భయముతో మరిందినా, చీకటిలే కమ్మినా చీకటిలే కమ్మినా
ఎంతమంది బిడ్డలు అయ్యా చేతులు చాచి కన్నీటితో నేను ప్రార్థించారో, ఏ బంధకములు ప్రభా మీ యొక్క నామములో అయా విడిపించబడాలో, యేసు నామమున ప్రతి బంధకము విడుదల కలుగునుగాక. ప్రతి బంధకమును విడుదల కలుగ చేసిన ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. అయా కొద్ది నిమిషం మీరు మాతో మాట్లాడండి ప్రభా. అయా నోటి మీరు గౌరవం వాడుకోనండి ప్రభా. అయ్యా మంచి మాటలు, అమూల్యమైన మాటలు మీరు మాతో మాట్లాడమని మీ పాదాల చెంత అడిగి వేడుకుంటున్నాము తండ్రి.